నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దుప్పిని హతమార్చిన వ్యక్తి అరెస్ట్. కుప్పం అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎఫ్ఆర్ఓ జయశంకర్, తమకు అందిన సమాచారం మేరకు మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించాం. కుప్పం మండలానికి చెందిన కనకరాజు దుప్పిని తుపాకీతో కాల్చి హతమార్చాడు. కనకరాజును అరెస్టు చేసి తుపాకీ ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశాం అన్నారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ఎవరో ఒకతను మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మాదిరిగా అడవి వేట జరుగుతూ ఉంది అని చెప్పేసి మేము నిన్న సాయంత్రము మల్లప్పకొండ రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్మెంటు 329 ఆ ఏరియాలో గెట్ చేస్తే మళ్ళీ పెట్రోలింగ్ చేస్తే ఉండగా అప్పుడు అక్కడ ఒక వ్యక్తి హంటింగ్ చేసి స్పాటెడ్ డీర్ అంటే దుప్పి, చుక్కల దుప్పి అంటాము, వాటిని హంటింగ్ చేసి కంట్రీ మేడ్ గన్తో కాల్చినట్టు గుర్తించాము. అతని వద్ద మీటు, వాటి స్కిన్ను, కంట్రీ మేడ్ గన్ను ఇవి లభ్యమైంది. అతని పేరు వచ్చి డి కనకరాజు, సన్ ఆఫ్ దేవరాజులు, రెసిడెంట్ ఆఫ్ వల్లూరు విలేజ్, వాలూరు విలేజ్, కుప్పం మండలం. ఏజ్ 25 years, క్యాస్ట్ వన్నికుల, వెహికల్ ఒకటి బజాజ్ డిస్కవర్ TN23 VM 1163, ఒక కంట్రీ మేడ్ గన్ ఇది లభ్యమైంది. ఈరోజు మనము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద, మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ కింద, బయోడైవర్సిటీ యాక్ట్ కింద, ఈ 3 యాక్ట్ కింద అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇవి వైల్డ్ లైఫ్ యాక్ట్లో మనకు కొంతమేరకు ఈ అవేర్నెస్ కూడా మేము విలేజెస్ అందరికీ కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. వాటి గురించి వాళ్ళకి పెద్దగా ఈ అడవి జంతువుల్ని కాల్చేయడము, ఏదోలే మన అడవి పక్కన ఉందని చెప్పేసి పోయి హంటింగ్ చేయడము, వాటికి నాటు బాంబులు పెట్టడము, మళ్ళీ ఈ వైర్తో వేసి పుచ్చివేయడము, ఇలాంటివన్నీ కూడా చట్టరీత్యా నేరం. ఇవన్నీ కూడా మేము విలేజెస్లో కూడా, అటవీ ఫ్రింజ్ విలేజ్లో కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం. ఇట్లాంటి వేటాడము చాలా తప్పు. వాటికి పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. వీటికి నాన్ బెయిలబుల్ కూడా పెట్టవచ్చు. కానీ ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఈ జంతువు అనేది షెడ్యూల్ 2 కేసు కాబట్టి ఇది కంపల్సరీ మేము రిమాండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఉన్నాడు, అతన్ని మేము అనుమానం మీద తెచ్చాము. అతను 65 years old, అతనికి ఏం తెలీదు. అతనితో కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వేరే దానికి తీసుకొచ్చాము. ఇతను 65 ఉంటుంది, 25-30 చర్యలు తీసుకుంటాము. మేము దాని మీద కూడా నిఘా పెట్టినాము. మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, పట్టుకొని వస్తాము. ఆల్రెడీ మా వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినాం. ఖచ్చితంగా మటుకు కేసు చేస్తాము. దొరికిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా వేటాడే వాళ్ళని ఉపేక్షించేది ఎట్టి పరిస్థితులు లేదు, కఠినంగా శిక్షిస్తాం. యాక్ట్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మానవుల్ని ఏదైనా మర్డర్ కేసులు చేసిన దానికన్నా ఇంకా సివియర్గా ఉంటుంది వైల్డ్ లైఫ్ యాక్ట్. ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్ తెలియదు కాబట్టి మన ప్రజలకు కూడా అవేర్నెస్తో యాక్ట్లు కూడా తెలుపుతాం. ఎవరిని కూడా ఈ కేసు విషయంలో కూడా ఎవరిని వదిలేలేవు. అవన్నీ ప్రాణాలు చంపితే మటుకు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు.